కంటిన్యూ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ మోహని కృష్ణ. నేను వచ్చి బ్రాంజ్ లెవెల్లో ఉన్నానండి. ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే వై వేస్టేజ్, ఎందుకు వేస్టేజ్ చేయాలి, అంటే ఇన్ని ఉండగా మనం ఎందుకు వేస్టేజ్ లోనే జాయిన్ అవ్వాలి, ఎందుకు వేస్టేజ్ చేయాలని చెప్పేసి నేను ఒక అంటే కొంచెంలో అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ నేను చిన్నగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, తక్కువగా. సో నేను చెప్పే పాయింట్స్ అనేవి ఏంటంటే మీరు వినండి, వీలైతే ఆచరించండి. ఓకే, ముందుగా గ్రాటిట్యూడ్ అండి. గ్రాటిట్యూడ్ అనేది ఎంత ముఖ్యం అంటే యాక్చువల్గా సార్ ఇప్పుడు రంజిత్ సార్ ఏం చెప్తూ ఉంటారంటే మనకి మంచి చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి పక్కగా. అంటే చెడు వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ మంచి చేసిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం అనేది చాలా ముఖ్యం. సో నాకు ఈ సిస్టాన్ని కనిపెట్టి సిస్టాన్ని నాకు పరిచయం చేసిన నా అప్లైనర్స్ కి మెంటర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఏంటంటే ముందుగా గౌతమ్ బాలి సార్ కి, తర్వాత ఈ సిస్టాన్ని ఇంత మంచిగా ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిగా అన్ని విధాలుగా కూడా హెల్ప్ చేస్తూ ఈ సిస్టాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తున్న మన రంజిత్ సార్ కి, ఉమాశంకర్ సార్ కి, లహరి మేడం కి, ఇంకా లక్ష్మీనాయుడు సార్ కి, ఈ రోజు ఈ 7 PM కోసం మనకి చాలా కష్టపడి చాలా మనకి ఎంత మోటివేట్ చేస్తూ ఆయన పనితో పాటుగా మనకి కూడా చాలా మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి తన అహర్నిశలు కూడా కష్టపడుతున్న మన మణికంఠ సార్కి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మై అప్లైనర్స్ ఆర్ మై మెంటర్స్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ కూడా నేను వాళ్ళకి ఎప్పుడు కూడా నేను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటా ఉంటాను, ఎందుకంటే నాకు ఈ సిస్టాన్ని పరిచయం చేస్తూ నాకు కొత్తగా పరిచయం చేశారు కాబట్టి వాళ్ళకి నేను ఎప్పటికీ కూడా చాలా అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళకి చెప్పింది నేను పాటిస్తూ ఖచ్చితంగా నేను వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నేను నేర్చుకుంటూ ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా టెస్టిమనీ నేను చిన్నగా చెప్పుకుంటాను. ఓకే, నేనేంటంటే ఒక హౌస్ వైఫ్ ని. నాకు హెల్త్ అనేది ఎప్పుడు బాగుండేది కాదు. సో నా హెల్త్ ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా ఏ విధంగా అయినా సరే నాకు ఖచ్చితంగా 1 month లో నాకు ఒక్క రోజు అయినా సరే నా హెల్త్ అనేది ఎప్పుడైనా ఏదో ఒకటి డ్యామేజ్ అవుతూనే ఉండేది, ఏదో ఒకటి జలుబు, నాకు యాక్చువల్గా ఆస్తమా ఉండేది. ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి, ఏదో పడుతున్నానని చెప్పే టైంలో నాకు గైనిక్ ప్రాబ్లం వచ్చింది. చాలా పెద్దగా నేను 1.5 year వరకు నేను చాలా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశాను. డాక్టర్స్ దగ్గర కూడా నేను ఎక్కువ మెడిసిన్ యూస్ చేశాను. ఏది చేసినా సరే నా హెల్త్ అనేది నాకు బాగా అవ్వలేదు. సో నేను ఇలాగా ఉండే టైంలో మా అప్లైనర్ పుష్పలత మేడం ఏం చేశారంటే తను నాకు ఆడపడుచు. తను ఏం చెప్పారంటే వదిన నువ్వు యూస్ చేసుకొని చూడు అని చెప్పి నాకు ఎప్పటి నుండి చెప్తున్నారు, కానీ నేనైతే మాత్రం అసలు కొంచెం కూడా అంటే ఎవరైనా సరే చెప్తే ఏదో చెప్తున్నారులే అనుకుంటాం, కానీ మనం పెద్దగా పట్టించుకోకపోతే మనకే నష్టం అనే విషయం నాకు అక్కడికి ఒక 4-5 months ఆగాక తెలిసింది. సో నేనేం చేశాను, సరేలే ఏదో చెప్తున్నారు కదా విందాం చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను, చూసాను. అక్కడ సప్లిమెంట్స్ తెచ్చుకోవడం జరిగింది, యూజ్ చేయడం జరిగింది. నాకు 1 or 2 months లో పక్కా రిజల్ట్ వచ్చింది. సో నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే బాగుంది కదా, సరే ప్రతి మంత్ కూడా యూజ్ చేసుకుంటానని యూజ్ చేసుకుంటూ ఉంటే నా స్టార్టింగ్ చెక్ వచ్చేసి ఏంటంటే నాకు 90 rupees వచ్చింది. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి ఏంటంటే నాకు 9,000 వచ్చింది. ఓకే, అయితే ఇలా అయింది, బాగుంది. ఇంకా నేను అంత కూడా మంచిగానే చేస్తున్నాను. కానీ ఎప్పుడైనా సరే చెప్పండి, ఇందులో హౌస్ వైఫ్ ఉంటారు, తర్వాత లేకపోతే మ్యారీడ్ కాని వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు, మనకి ఎవరైనా సరే చెయ్యండి అని చెప్పేసి అంటారంటే అది చాలా అంటే చాలా అసలు జరగని పని. సో నేను కూడా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను. మా సార్ చెప్పారు నువ్వు అసలు చెయ్యొద్దు, నువ్వు చేస్తే ఊరుకోను అని. మాకు చాలా అంటే ఎప్పుడు కూడా గొడవల వరకు కూడా వెళ్ళింది. కానీ ఇలా అయ్యే టైంలో కూడా నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యా, నేను ఇందులో హెల్త్ తీసుకున్నా, కానీ నాకు అనేది ఏంటంటే నాకు ఒక ఇష్టమైనది ఏంటంటే ఎవరికైనా సరే నేను మంచిని కనుక పొందానంటే ఖచ్చితంగా వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటాను. వాళ్ళకి కూడా ఏదో ఒక విధంగా నేను పొందిన లాభాన్ని వాళ్ళకి కూడా చూపించాలనుకున్న రకం నేను. సో నాకేమనిపించిందంటే నేను ఆరోగ్యంగా ఉంటూ నలుగురికి ఇందులో
హెల్ప్ చేసే ఇది ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా నేను యూజ్ చేసుకున్నాను కాబట్టి నేను నలుగురికి షేర్ చేస్తానని చెప్పేసి మా సార్కి పట్టుబట్టి ఆయనతో డిస్కషన్ వచ్చినా సరే నేను ఒకటే చెప్పాను, నేను వాడుకున్నాను, నాకు రిజల్ట్ అనేది వచ్చింది. సో రిజల్ట్ రావటం వల్ల నేను నలుగురికి షేర్ చేయాలనుకుంటున్నాను, నాకు వీలైతే హెల్ప్ చేయండి, లేకపోతే నాకు ఇలా వదిలేసేయండి అని చెప్పడం జరిగింది. సో ఆయన ఏంటంటే కొద్ది రోజులు చాలా చాలా డిస్కషన్ జరిగాయి, కానీ నేనైతే వదిలిపెట్టలేదు. సో లాస్ట్ కి అయితే ఆయన ఒప్పుకొని పర్వాలేదు ఇప్పటి వరకైనా సరే ఓకే, అప్పుడప్పుడు కూడా బాధపడతా ఉంటారు అంతే, ఇంకేం కాదు, నన్ను ఏదో ఆపాలని కాదు, ఆయనకి నేను ఎక్కువ కష్టపడితే ఇష్టం ఉండదు. సో ఆయన దానికోసం అని చెప్పేసి నన్ను ఆఫ్ చేయాలని చూస్తారు, కానీ నేను మాత్రం నలుగురికి హెల్ప్ చేయాలనే దీనిలో నేనైతే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతానికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, అంతా బాగుంది. నేను కూడా కొంచెం కొంచెంగా నిలబడాలంటే మనం ఖచ్చితంగా నిలబడ్డామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో నాకైతే ఆ నమ్మకం వచ్చింది, నేను చాలా పడ్డాను, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే, మొత్తం అంతా మాక్సిమం సెట్ అయ్యింది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు తీసుకోబోయే టాపిక్ కోసం అయితే నేను సెషన్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్పేది వై వేస్టేజ్ కోసం అని చెప్పాను కదా. అయితే ఈ వై వేస్టేజ్ అనేది ఏంటంటే అసలు యాక్చువల్గా బయట ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు, బయట మనం ఎక్కడైనా సరే ఏదైనా చేసుకోవచ్చు, అంటే ఏదో ఒక పని చేసుకోవచ్చు, కానీ మనం వేస్టేజ్ లోనే ఎందుకు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఏంటంటే మనల్ని మనకి కొత్తగా పరిచయం చేస్తుంది మన వెస్టేజ్ అనే సిస్టమ్. ఎలా అంటే మనకు తెలియని ధైర్యం అన్నమాట. అంటే వాళ్ళు ఎవరైతే మన అప్లైనర్స్ మన మెంటర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే మనల్ని కొత్తగా పరిచయం చేస్తారు. ఇంకా నిజంగా ఈ సిస్టమ్ లోనే ఖచ్చితంగా ఎందుకు చేయాలంటే ఇప్పుడు బయట కూడా ఏంటి, ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే లేదా జాబ్ హోల్డర్స్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనకి ఆ ఎన్నో సంవత్సరాలు చదువుతారు, ఎంతో తల్లిదండ్రులు అయితే పిల్లలకి పెట్టుబడి పెడతారు, తర్వాత ఏంటంటే ఈ జాబ్ వచ్చిన తర్వాత కూడా చాలా పడి ఒక ఒక పొజిషన్కి వస్తారు, కానీ ఎక్కడ కూడా మన సిస్టమ్ లో ఉన్న ఈ 10 అంటే ఈ 9 వేస్ ఆఫ్ కూడా మనకి మన సిస్టమ్ లో ఉన్నట్టు బయట ఎక్కడ కూడా దొరకవు. అందులోనే ఏంటంటే అసలు ప్రతిది కూడా కష్టంతో కూడిందే, కానీ ఫలితం అనేది తక్కువ వస్తుంది, కష్టం అనేది ఎక్కువ పడవలసి వస్తుంది. పాత రోజుల్లో చూసుకున్నట్లయితే ఆ పూటకి ఉంది, ఆ పూటకి తిన్నాము, ఆ పూటకి సరిపోతుంది అన్నట్టు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అలా కాదు. ఈ రోజుల్లోనే ఏది కూడా ఒకరు కష్టపడితే సరిపోవట్లేదు, ఏదైనా సరే ఇద్దరు కష్టపడాలి, ఇద్దరు కష్టపడి తెచ్చుకుంటేనే డబ్బులు అనేవి మనకి అంటే అవసరానికి తగ్గట్టు మాత్రమే వస్తున్నాయి, కానీ అవసరానికి మించి మాత్రం మనం దాచుకునే ప్రయత్నం అనేది ఎక్కడ కూడా లేదు. అయితే ఏమనిపించవచ్చు, ఎందుకు ఆ బయట ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉంది, అసలు నిజమేనా, అంత చెప్తున్నారు కదా కరెక్టేనా? అది ఎంతవరకు కరెక్ట్ అంటే పక్కాగా కరెక్ట్. కాకపోతే ఎవరైనా సరే ఇట్టే అంటే విత్తనం వేసి అట్టే చెట్టు రావాలంటే మాత్రం పక్కాగా అది జరగని పని. ఓకే, అదే కనుక అంటున్నారు కదా అందరూ తీసుకునేటప్పుడు మనం ఎందుకు తీసుకోలేము, కానీ ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది అని చెప్తున్నారు కాబట్టి అసలు ఏం ఉందని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే నష్టం ఏం లేదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక సినిమా హాల్కి వెళ్తాం, అక్కడ ఒక 3-4 అవర్స్ మనం ఏంటంటే టైం స్పెండ్ చేస్తాం, డబ్బులు ఇచ్చి మరీ మనం టైం స్పెండ్ చేస్తాం. అక్కడ ఏముందని మనం అంతసేపు వెయిట్ చేస్తాము అంటే కాసేపు ఆనందం కోసం మనం అంతసేపు అంటే చాలా కళ్ళు చెవులు అన్ని వదిలేసి ఆ సౌండ్ బాక్స్ కి మనం బాగా మన బ్రెయిన్ ని ఇచ్చేసి కూడా మనం అక్కడ అంత బాగా వెయిట్ చేస్తాం. అదే కనుక మన సిస్టమ్ లోనే ఏంటంటే ఉందయ్యా బాబు చెప్తే వినండి, తెలుసుకోండి, నేర్చుకోండి అంటే కూడా ఎవ్వరు కూడా వినరు, నేర్చుకోవడానికి అసలు ఇష్టపెట్టుకోరు, అసలు ప్రయత్నించరు. సక్సెస్ అనేది కావాలంటే అసలు ఎంత తొందరగా కావాలంటే ఎక్కడ వస్తుంది, బయట అయితే ఖచ్చితంగా రాదు. అసలు ఇక్కడ ఈ సిస్టమ్ లో ఎవరైతే ఉండలేరు ప్లస్ ఇందులో ఓర్పు ఉండదో బయట ఎక్కడ కూడా వాళ్ళకి ఖచ్చితంగా పక్కగా సక్సెస్ అనేది అయితే మాత్రం రాదు. 100కి 110% నేను చెప్తున్నా. ఎందుకంటే బయట చాలా మంది కూడా ఎన్నో రకాల అనారోగ్యాలు అన్నిటితోనూ బాధపడుతున్నారు. సో మనకి ఏంటంటే కాంబోగా దొరుకుతుంది, అన్నిటితో కలిపి మన సిస్టమ్ ఏంటంటే మన గౌతమ్ బాలి సార్ మనకి అందించారు. సో దీంట్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, దీన్ని వాడుకొని లబ్ధి పొందిన వాళ్ళు కూడా అదృష్టవంతులు. సో అందరికీ కూడా ఈ అవకాశం రాదు. సో అవకాశం వచ్చిన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా తీసుకొని మనం కనుక దీన్ని కనుక పట్టుకొని నిలబడితే సరిపోతుంది, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో ఓకే లేడీస్,
అయితే మనకేంటంటే ప్రతీది కూడా మనల్ని మనకి కొత్తగా పరిచయం చేస్తుంది. నీలో ఈ టాలెంట్ ఉంది. నువ్వు ఈ టాలెంట్ ఖచ్చితంగా నువ్వు చెయ్యగలవంటే ఖచ్చితంగా ఒక మనిషి ఎగ్జాంపుల్ నేనే. ఓకే. నేనేంటంటే నాకసలు మ్యారేజ్ అయిన తర్వాత నేను పడ్డ ప్రాబ్లమ్స్‌కి నేను అన్నీ కూడా మొత్తం మర్చిపోయి ఒక ఎల్‌కేజీ స్టూడెంట్ ఎలాగైతే ఏం చేత కాదు, మాట్లాడడం రాదు, భయము, నేను చేయగలనని ఒక ధైర్యం. కానీ నా అప్‌లైనర్స్, నా మెంటర్స్ ప్రతి ఒక్కరు కూడా నా ఇంటి వాళ్ళు కూడా హెల్ప్ చేయకపోయినా సరే వీళ్ళందరూ హెల్ప్ చేసి నాకు ముందుకు తీసుకెళ్లారు. సో, నేను ఈరోజు ఏంటంటే ఒక సెషన్ ఇచ్చే పొజిషన్ అంటే యాక్చువల్‌గా ఇందులోనే ఉన్నారు శైలజ మేడం. మేడం నేను ఇద్దరమే ఈరోజు అసలు ఎండలో విపరీతంగా తిరిగి తల అయితే మామూలుగా కాదు, చాలా బాధపడుతుంది. కానీ నేను సెషన్ కొంచెం కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు. నేను అసలు ఏం లేదు. జస్ట్ ఏదైతే నా అనుభవం ఉందో, నా అనుభవాన్ని షేర్ చేద్దామని చెప్పేసి నేను సెషన్ చేద్దాం అని చెప్పేసి నేను ఒప్పుకోవటం జరిగింది. అయితే అంటే చూడండి, అంటే నేనేం టాపిక్ డైవర్ట్ చేయట్లేదు. ఎందుకు చేయాలి అంటే, మనల్ని మనకి కొత్తగా పరిచయం చేస్తుంది. మనలో ఉన్న టాలెంట్‌ని బయటకు తీస్తుంది. బయట ఎక్కడైనా సరే ఇలాంటి అవకాశం ఉంటదా? అని చూసుకున్నట్లయితే బయట ఎక్కడ కూడా ఇలాంటి అవకాశం ఉండదు. వాళ్ళకంటే మనం కొంచెం ముందుగా ఎళ్తుంటే మనల్ని తొక్కే ప్రయత్నమే చేస్తారు గానీ, మనకి హెల్ప్ చేసే ప్రయత్నం చేయరు. సో, రోజు కూడా ఈ 7 అంటే ఈ 7 గంటల జూమ్ పెట్టి ఆ సార్ ఏంటంటే మనకి నేర్చుకోండి, కొత్త వాళ్ళు నేర్చుకోండి, మాట్లాడడానికి ట్రై చేయండంటే అసలు ఎవరు కూడా ఏవో 2 ముక్కలు చెప్తాము. ఇప్పుడు పోయేదేముంది, ఇక్కడ ఉన్న అసలు 20 మెంబర్స్ కూడా కాదు. 10 మెంబర్స్, 11 మెంబర్స్, 12 మెంబర్స్, 13 మెంబర్స్ ఇంతే వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా మాట్లాడడానికి మీరు భయపడుతున్నారు. సో, ఖచ్చితంగా కొత్త వాళ్ళనేవాళ్ళు మాత్రం దీనికోసం ఆహ్, నేర్చుకోవడానికి ఖచ్చితంగా ముందుకు రండి. సెషన్ తీసుకోండి. ఓకే. అయితే నేను ఈరోజు చెప్తున్నానని చెప్పాను కదా! వై వేస్టేజ్ ఎందుకు చేయాలి వెస్టేజ్‌లో అని చెప్పేసి, పక్కాగా కనుక మనము 2-4 అవర్స్, 2-5 ఇయర్స్ కనుక మన వెస్టేజ్‌లో కనుక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఆహ్, ఎన్ని రకాల ఆదాయాలు బయటెక్కడ లేదు. ఇక్కడ ఉందని చెప్పాను కదా! ఎన్ని రకాల ఆదాయాలొస్తాయి. మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు. మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చని జెప్పేసి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే లీడర్స్. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే గుడ్ హెల్త్. అయితే ఇందులోనేంటి కంపెనీ ఏం చెప్తుంది? నీకు మంచి ఆరోగ్యాన్నిస్తాను అని చెప్తుంది. అయితే మంచి ఆరోగ్యాన్నంటే ఇప్పుడు మనం బయట చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఆరోగ్యం అనేసరికి రూ. 1,00,000 కష్టపడే వాళ్ళకి, సంపాదించి నెలకు తెచ్చుకునే వాళ్ళకి, ఆళ్ళకి ఒక పూట భోజనం ఉంటది. ఒక పూట భోజనం ఉండదు. లేదు లేబర్ అంటే చిన్న చిన్న పనులు అంటే ఇప్పుడు మన ఇల్లు కట్టడం, తాపీ పనులు చేస్తారు కదా! అలాంటి వాళ్ళకి కూడా ఒక పూట తింటే తింటారు. లేకపోతే పోన్లే నా పిల్లల కోసం, నా ఇంటి కోసమే కష్టపడుతున్నాను కదా! అని చెప్పేసి మానేసి అనారోగ్యాలు తెచ్చుకుంటారు. దానివల్ల హెల్త్ అనేది పాడయ్యి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతా ఉంటారు. పేదవాళ్ళే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుండ్రు. ఓకే. అయితే అలాంటప్పుడు మన కంపెనీ ఏం చెప్తుంది? అయ్యా అంటే నా దగ్గర వర్క్ చేయండి. మీకు ఖాళీగా ఉండేటప్పుడు వర్క్ చేసి మీరు ప్రశాంతంగా మంచిగా నలుగురికి షేర్ చేయండి. మీకు మంచి ఆరోగ్యం ఇస్తాను. వాడుకుంటే ఇందులో సప్లిమెంట్స్ ఉంటాయి. నలుగురికి షేర్ చేస్తే మంచి ఆరోగ్యం వస్తదని చెప్పేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన కంపెనీ ఏం చెప్తుంది? మీకు ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీకు మంచి గుర్తింపు ఇస్తాను. నేమ్ అండ్ ఫ్రేమ్ ఉంటది. పక్కాగా మంచిగా మనం ఏంటంటే ఆహ్, అసలు ఎక్కడ కూడా బయట ఎక్కడైనా సరే ఒక పని చేస్తే మనకి అసలు ఎటువంటి వాల్యూ ఉండదు. సరే కదా! మార్నింగ్ జూమ్ సెక్షన్‌లో చెప్తా ఉంటారు. ఎంత మంచి జాబ్ అయినా సరే, ఎలాంటి పని చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చితే ఓకే. వాళ్ళేదైనా ప్రాబ్లమ్స్‌లో ఉంటే కూడా ఆ కోపాన్ననేది మన మీద చూపిస్తా ఉంటారు. సో, అలాంటప్పుడు గుర్తింపు అనేది పక్కాగా బయటైతే రాదు. కానీ మన సిస్టమ్‌లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ మనకి ఒక మంచి గుర్తింపునిస్తూ ప్రతి పర్సెంటేజ్‌కి కూడా 8%, 12% అంటూ ప్రతి దానికి కూడా వాళ్ళేంటంటే మంచి మంచి మనకి అవార్డ్స్ ఇస్తా ఉంటారు. ఫంక్షన్స్ చేస్తా ఉంటారు. అసలు ఎంత మంచిగా అంటే సిస్టమ్‌లో ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికీ కూడా సిస్టమ్‌లో ఎంత బావుంటది, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవ్వరికీ కూడా తెలీదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేరెంటల్ కేర్. ఈ పేరెంటల్ కేర్‌లో ఏంటంటే మనము మన పేరెంట్స్ అనేవాళ్ళు ఒక చోట, మన పిల్లలు అనేవాళ్ళు ఒక చోట. అంటే వీళ్ళకి, వాళ్ళకి చిన్నప్పుడు తీసుకెళ్ళి హాస్టల్‌లో పెట్టేసి వాళ్ళకి బాగా చదువు, చదువు అని జెప్పేసి అంటారు. వాళ్ళు చదువుకొని పోనీ ఎంతో కొంత ఏదో ఒక ఈ అంటే ఈ ఏదైతే ఇప్పుడు ఈ జనరేషన్‌లో చూసుకున్నట్లయితే జాబ్స్ లేక వాళ్ళ
బాధ వాళ్ళు పడుకుంటూ ఎక్కడో ఇంకా పుట్టిన నుంచి ఒక 10 సంవత్సరాలు ఉంటే ఖచ్చితంగా ఉంటారేమో. తర్వాత అంతా కూడా వీళ్ళకి వాళ్ళకి అసలు ఎక్కడ అమ్మ ఎక్కడ పిల్ల ఏముండదు. ఇంకా అంటే ఎవరి దారి వాళ్ళది అన్నట్టు ఎవరి బ్రతుకులు వాళ్ళవే. ఈ రోజుల్లో ఎవ్వరికి కూడా మంచిగా పిల్లల్ని గాని తల్లిదండ్రులు గాని దగ్గర పెట్టుకొని మంచిగా చూసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. కానీ అదే కనుక మన సిస్టంలో ఉన్నట్టయితే పక్కాగా మన పేరెంట్స్ తో పాటు మంచిగా ఉంటూ మంచిగా మన పేరెంట్స్ ని చూసుకుంటూ మనం కూడా ప్రశాంతంగా మంచిగా ఉండొచ్చు. ఆ అవకాశం కూడా మన సిస్టమ్ ఏంటంటే మనకి ఎలా నేర్చుకుంటే నువ్వు ఈ సిస్టంలో కనుక మంచిగా ఉండగలుగుతావు, నీకు మంచి ప్రతిదీ కూడా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే టైం ఫ్రీడమ్. ఈ టైం ఫ్రీడమ్ అనేది అసలు ఎంత ఇదంటే డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి వస్తా ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే అలా పెరుగుతా ఉంటే అంటే కష్టం పెరుగుతా ఉంటే డబ్బులు అనేవి పెరుగుతా ఉంటాయి. మనిషికి కూడా కష్టం పెరుగుతుంది, డబ్బులు పెరుగుతాయి, ఆశ కూడా పెరుగుతుంది. ఇవన్నీ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా కష్టపడాలి, ఇంకా ఇంతే గాని మనిషి ఏంటంటే ప్రశాంతంగా ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఉండదు. ఏం ఉండదు. ఎప్పుడు కూడా అలా కష్టపడుతూనే ఉంటారు. సో అది ఒక ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ, మా సారే. ఆయన మార్నింగ్ వెళ్ళారంటే నైట్ ఏ టైంకో ఇంటికి వస్తారు. కరెక్ట్ గా భోజనం కూడా ఉండదు. నాకు ఒక్కొక్కసారి అయితే అసలు ఇంత కష్టపడి మాకు పెట్టడం అవసరమా, మాకు చేత కాదు. నేను ఉండటానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ కూడా నాకు అదే. ఖచ్చితంగా ఆయనకి హెల్ప్ చేయాలి పక్కాగా, ఎలా చేస్తే అని నేను ఎప్పుడు బాధపడేదాన్ని. కానీ నాకు చాలా మంచి సిస్టమ్ పరిచయం అయింది. సో ఇలాంటి టైం ఫ్రీడమ్ కూడా మనకు నచ్చినంత టైంలో మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. ఈ రోజు నేను మొత్తం నేను డే అంతా కూడా నేను ఫీల్డ్ చేశాను. ఇక్కడికి ఒక 2 days రెస్ట్ తీసుకున్నా. ఆ ఫీల్డ్ చేసిన తాలూకా మెంబర్స్ నేను ఫాలోఅప్ చేసుకుంటే ఇంట్లో కూర్చొని నాకు సరిపోతది. నేను దీనికోసం మళ్ళీ పెద్దగా పనేం చేయనవసరం లేదు. మన బుర్ర అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మన బుర్రలో ఖచ్చితంగా మేము సాధించాలి, గెలవాలి అనేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఆలోచనలే వస్తాయి. లేజినెస్ అనేది ఉండదు. సో మనం ఏంటంటే ఈ టైంలో వర్క్ చేసుకొని ఈ టైంలో మనం ఖాళీగా ఉండి కూడా మన టైంని మనం వేరే పని మీద కూడా చేసుకోవచ్చు, దృష్టి పెట్టొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ ఫైనాన్షియల్ ఇది చూస్తే మనకు అసలు యాక్చువల్గా ఎవ్వరికి కూడా ఈ రోజుల్లో ముందు చెప్పినట్టే ₹10 తెచ్చుకున్న వాళ్ళకి ₹10, ₹100, ₹1000, ₹1,00,000 ఎవ్వరు మట్టుకు వాళ్ళకి. ఎలా అంటే ఇప్పుడు బయట సంపాదించుకొని మంచి మంచి లగ్జరీగా అన్నిటికీ ఖర్చు పెట్టేసుకొని, అంటే లగ్జరీగా అంటే ఏంటి, ఒక క్యాంప్ వెళ్ళాలంటే అందులోనే డబ్బులు తీయాలి, మంచి ఐటమ్స్ కొనుక్కోవాలంటే అందులోనే డబ్బులు తీయాలి, ఒక హాస్పిటల్ పెట్టాలంటే అందులోనే డబ్బులు తీయాలి. ప్రతి ఒక్కటి కూడా మనకేంటి అందులోనే డబ్బులు తీసి అందులోనే కష్టపడడం బయట, డబ్బులు తీయడం అందులోనే. అయితే ఏమవుతుంది, ప్రతి దానికి కూడా ఒక బిందులో నీళ్లు పెట్టి వాటర్ గ్లాసు నీళ్లు తోడితే ఎన్ని రోజులు కూడా రావు. సో అదే కనుక మన సిస్టంలో కనుకుంటే, మీరు ఎప్పుడైనా సరే సిస్టంలో ఉన్న వాళ్ళని అడగండి. ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటదంటే అంటే పండగకి కూడా ఉన్న వాళ్ళు ఉన్నట్టు, లేని వాళ్ళు లేనట్టు చేసుకుంటారు. కానీ అక్కడ ఒకే యూనిఫామ్ మెయింటెనెన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరికి సార్, మేడం అంటే ఇదే ఉంటది అక్కడ. తర్వాత ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని మనకు అక్కడ చూపిస్తారు. ఎలా అంటే మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని వచ్చాము, మీరు కూడా ఇన్ని ఫేస్ చేసినా మాతో పాటు కలిసి నడవండి, మీకు మంచి సక్సెస్ మేము ఇస్తాము, మాతో పాటు కలిసి నడిచి కమిట్మెంట్ గా వర్క్ చేయండి, సిస్టాన్ని నమ్మండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇలా చెప్పినప్పుడు ఇంత మంచిగా అన్ని విధాలుగా చెప్పి అక్కడ అన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తే హాల్ నుండి బయటకు వచ్చాక మరి కొంచెం ఉత్సాహం పెరుగుతుంది. ప్లస్ మనకేంటంటే ఇవన్నీ కూడా ఇందులోనే కొనుక్కుంటాం. మనం ప్రోడక్ట్ ఇందులోనే కొనుక్కుంటాం, మనకి ఇందులోనే డబ్బులు వస్తాయి. కంపెనీ ఏం చేస్తుంది, ప్రతి దానికి కూడా ఇప్పుడు మనం సంవత్సరంలో టూర్స్ తీసుకెళ్తుంది, అన్ని ఫండ్స్ ఇస్తుంది, మనకు అన్ని ఒక్క దాంట్లోనే దొరుకుతున్నాయి. సో మనం అలాంటప్పుడు ఏంటంటే బయట దాని మీద దీంట్లోనే ఏంటంటే మనకి ఎంత మంచి ఫ్రీడమ్ ఉంటదంటే అన్ని ఇందులోనే దొరుకుతున్నాయి, డబ్బులు కూడా ఇందులోనే సంపాదించుకోవచ్చు. సో మనం బయట మళ్ళీ వేరేగా పెట్టనవసరం లేదు. అది విషయం. అయితే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏంటంటే ఇంత బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వరల్డ్ ఇది కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడే చెప్పాను నేను. ఏంటి, మనకి కంపెనీ ఏం చేస్తుంది, ఇయర్ లో 3 times మనకి కంపెనీయే మన కమిట్మెంట్ గా కనుక వర్క్ చేసినట్లయితే మనకి కంపెనీయే తీసుకెళ్లి మంచిగా తిప్పుకొని తీసుకొచ్చి మనకి డబ్బులు ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ఇవ్వటం జరుగుతుంది మన కంపెనీ అనేది మనకి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే
నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ డ్రీమ్ కార్. ఈ డ్రీమ్ కార్ కనుక చూసుకున్నట్లయితే మనకి కంపెనీ ఏం చేస్తుంది, మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆదాయాన్ని ఇస్తూ, ఇంకా డ్రీమ్ కారు కూడా మనకి కంపెనీ అనేది ఏం చేస్తుంది, మనకి ఇవ్వటం జరుగుతుంది. అయితే కొంతమంది అంటారంట, డ్రీమ్ కార్ ఇస్తుందా? ఎలా ఇస్తుంది డ్రీమ్ కారు? ఎలా ఇస్తుంది? బయట మాత్రం ఎంతమంది అసలు బయట ఏం జరుగుతుంది, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడినప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు అడగట్లేదు వెళ్ళి, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నాకు ఏదన్నా ఇవ్వండి, నేను మంచిగా ఒక ఇల్లు కొనుక్కుంటాను, ఒక కారు కొనుక్కుంటాను అని చెప్పేసి మీరు ఎందుకు బయట అడగట్లేదు? సో అంటే కంపెనీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనము మంచిగా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏంటంటే చీప్ గా కనిపిస్తారా? సో ఎప్పుడు కూడా మనము మన కంపెనీని కనుక ఎవరైనా ఒక మాట అన్నా సరే, మీరు కావాలంటే తెలుసుకొని చూడండి, లేకపోతే ఊరుకోండి. మీకు మీకు ఏం లేదు, మాకు నష్టం ఏం లేదు. కానీ మా పేరెంట్స్ కోసం ఒక మాట అంటే మేము ఊరుకోము అన్నట్లే, మా కంపెనీ కోసం ఒక మాట అంటే కూడా మేము ఊరుకోము అన్నట్లు ఏంటంటే చెప్పాలి. ఈ డ్రీమ్ కార్ అనేది కూడా మన కంపెనీ అనేది మనకి కమిట్మెంట్ గా, అయితే నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్కటి కూడా కమిట్మెంట్ గా వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే. వర్క్ అంటే ఏం కాదు, అంటే నమ్మక ద్రోహం తప్పుగా అనుకోవద్దు. ఇందులో సిస్టమ్ లో ఉంటూ సిస్టమ్ వాడుకోకుండా ఏవో బయట వాడుకుంటే, నిజంగా నా టీమ్ లో అసలు ఒక మేడం ఉన్నారు, నిజంగా ఆమెను చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, తనకు వచ్చిన డబ్బులు తక్కువ కానీ ప్రతిదీ కూడా ఎంత కష్టమైనా సరే ఇందులో కొనుక్కుంటుంటది తనకి. నాకు నిజంగా అనిపిస్తది, ఖచ్చితంగా నేను మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి నాకైతే పక్కాగా అనిపిస్తుంది. సో ఇలాగ కమిట్మెంట్ గా ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేసుకుంటూ నలుగురికి వచ్చిన రిజల్ట్ ని పక్కగా షేర్ చేయటం వల్ల మన కంపెనీ మనకి ఏంటంటే కారుని కూడా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే డ్రీమ్ హౌస్. ఈ ఇల్లు బాలేక చాలా మంది ఎన్నో బాధలు పడతా ఉంటారు. యాక్చువల్ గా ఈ ఇంటిని ఏంటంటే ఆ అద్దుకున్న వాళ్ళకి, లేదా ఇల్లు అనేది అంటే ఉండేటప్పుడు వాళ్ళకి అందులో మనకి కావాల్సిన ఫెసిలిటీస్ లేవే అనే వాళ్ళకి మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తది. మిగతా ఎవరికి కూడా ఆ బాధ అనేది తెలీదు. ఎందుకంటే ఒక ఇంటిని కట్టుకోవాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన పని మనం చేసుకుంటూ కంపెనీకి మనం నమ్మకంగా కనుక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మన కంపెనీ అనేది మనకి మంచిగా గుర్తిస్తూ, మన అప్లైనర్స్, మన టాప్ మెంటర్స్ ప్రతి ఒక్కరు కూడా మనకి హెల్ప్ చేస్తూ మనకి మంచి పొజిషన్ కి తీసుకెళ్తారు. దానికోసం మనం నమ్మకంగా మనం పని చేస్తే సరిపోతుంది. పని చేయడం అంటే బయటలాగా భుజాలతో కష్టపడి కాదు, బుర్రతో కష్టపడి పని చేసినట్లయితే మనకి ఈజీగా, అంటే యాక్చువల్ గా ఇప్పుడు రంజిత్ సార్ కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టం ఉండేది. ఎక్కడ స్టోర్స్ ఉండేవి కాదు, నమ్మకం అనేది తక్కువ. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని కరోనా వచ్చి బాగా బుద్ధి చెప్పిన విషయం ఏంటంటే ఆరోగ్యంగా ఉండండి, ఆదాయం తర్వాత విషయం అని చెప్పేసి కరోనా బాగా బుద్ధి చెప్పింది. సో అలాంటప్పుడు మనం నేర్చుకున్నామంటే ఖచ్చితంగా మనం 10 మందికి నేర్పించే పొజిషన్ లో ఉంటాం. నేర్చుకోకపోతే ఖచ్చితంగా మనం ఎవరేదైనా అడిగినప్పుడు మనతో పాటుగా మన కంపెనీకి కూడా మాటలు పడేవాల్సిన పరిస్థితి వస్తుంది. పక్కాగా ఎవరికైనా చెప్పేటప్పుడు కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మనం సమాధానం చెప్తే వాళ్ళు వస్తారా రారా పక్కన పెడితే ఖచ్చితంగా మనకి ఏంటంటే వాళ్ళు మనం ఏంటంటే మన కంపెనీని మనము చాలా మంచిగా ఒక మంచి పొజిషన్, ఒక మాట కూడా పడనివ్వకుండా మనం టాప్ పొజిషన్ లో చూసుకోవచ్చు. ఓకే. ఇలా ఇన్ని విధాలుగా కూడా మనం మంచిగా కనుక మన డ్రీమ్స్ ని ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ మనం కనుక కమిట్మెంట్ గా కనుక 2 to 4 hours, 2 to 5 years కనుక మనం కష్టపడినట్లయితే, ఖచ్చితంగా నమ్ముకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి కంపెనీ అనేది డ్రీమ్ హౌస్ అనేది ఇవ్వటం జరుగుతుంది లీడర్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ 3 జనరేషన్ ఇన్కమ్. ఈ 3 జనరేషన్ ఇన్కమ్ కనుక జనరేషన్ టుగెదర్ ఇది కనుక చూసుకున్నట్లయితే మనకేంటంటే ఎవ్వరు ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఈరోజు వేరే ఊరు మేము ఫీల్డ్కి వెళ్ళి వస్తుంటే అందులో ఒకసారి ఏంటంటే చాలా బాధపడుతున్నారు. ఆయన ఏమంటున్నారు, అమ్మా ఒకప్పుడు ఆరోగ్యం ఎలా ఉండేది, ఒకప్పుడు ఆదాయం ఎలా ఉండేది, అన్ని విషయాలు ఆయన చెప్పుకుంటా వస్తున్నారనమాట. ఇలా రాను రాను కొద్ది రోజులు పోయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఏవైతే ఈ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో మరి ఇంకా ఆల్రెడీ ఆపేశారు. మనకి 2004తో దాన్ని ఏమంటారు, ఆర్మీ ఎంప్లాయీస్ కి మాత్రమే పెన్షన్ అనేది ఉండేది. 2004 ముందు వాళ్ళందరికీ ఓకే, కానీ తర్వాత వాళ్ళందరికీ కూడా ఎవ్వరికి కూడా ఈ పెన్షన్ అనేది ఏంటంటే అసలు ఇంకా లేదు.
ఓకే. అయితే ఇప్పుడు మన కంపెనీ ఇంత మంచిగా ఏం చెప్తుంది? దీనికోసం మనం ఏం చేస్తున్నాం? జస్ట్ వాడుకోండి. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్ అని చెప్తుంది అంతే. దీనికోసం మనం ఏమన్నా పెద్దగా కష్టపడుతున్నామా? ఎన్ని రకాల ఆదాయాలిస్తూ మనకి జనరేషన్ ఇన్‌కమ్ అని జెప్పేసి ఇస్తానని జెప్పేసి కంపెనీ ఇంత మంచిగా చెప్తుంది. సో, మనం దానికోసం ఏం చేస్తున్నాం? మీ కంపెనీకి తలుందా? తోకుందా? మీ కంపెనీ ఉంటాదా? ఊడిపోతాదా? ఇవన్నీ అడిగి ఈట్లన్నిట్లి కోసం మనం ఏంటంటే పెద్ద తలకాయ నొప్పులు తెచ్చుకొని తలకి దూలాలు తగిలించుకుంటున్నాం. కానీ అవన్నీ కాకుండా మనము ఫస్ట్ అయితే ఇంకొక డౌట్ రావచ్చు. మేమందరం కమిట్మెంట్‌గా ఉన్నాం కదా! అందరికీ డౌట్స్ లేవు కదా! వచ్చిన వాళ్ళకి కదా మీరు చెప్పాలి అంటే, మీరు నేర్చుకోవాలి. దీనికి ఎన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి? 18 రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఏ ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి? ఇంతవరకు కూడా మీకే కాదు నాకు కూడా తెలీదు లీడర్స్. అది ఎక్కడెక్కడ ఉంది? తర్వాత దానికేంటంటే ఎన్ని ఇయర్స్ అయింది? అని ఈ ప్రతి ఒక్కటి కూడా నాకసలు ఏం కూడా తెలీదు. కానీ ఖచ్చితంగా నేను ప్రతీదీ నేర్చుకునే దీనిలోనే ఉంటాను. యాక్చువల్‌గా సార్ ఏంటంటే వచ్చేటప్పటికల్లా నేను అన్నీ క్లోజ్ చేసేయాల. అంటే మీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఎందుకంటే ఆయన మార్నింగ్ ఎళ్లారంటే ఆయనొచ్చేటప్పటికి 9 ఈ టైం అయిద్ది. ఒక్కొక్కసారి 7కి, 8కే వస్తారు. కానీ ఆయనకి డిస్టర్బెన్స్ లేకపోతేనే నాకు ఎలా ఉంటది. లేకపోతే ఖచ్చితంగా అసలు మా పేరెంట్స్ కూడా ఏమంటారంటే మా అమ్మగారు ఎప్పుడు బాధపడతారు. అంటే నేను మానేయాల. నేను చేయొద్దన్నట్టు. "నువ్వేం బాలేదు. నువ్వు ఎందుకు అస్తమానం ఫోన్‌లో మాట్లాడతావు? నువ్వెందుకు అది ఇది" అని చెప్పేసి మా అమ్మ ఎప్పుడు గూడా నాకివే చెప్తా ఉంటది. అంటే ఒక మనిషిని దేవుడు కూడా బహుశా అలా పరీక్షించొచ్చేమో. అంటే ఏం బాలేదు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారు. అయితే అన్ని రకాలు కూడా మనం నేర్చుకొని, మనం కనుక ఖచ్చితంగా అమ్మ అడిగినప్పుడు అమ్మకి అమ్మకేముంటది? అభిమానం ఉంటది. పిల్లలు ఇలా అయిపోతున్నారు కాబట్టి ఆళ్ళకి ఏదో ఒక విధంగా నీకెందుకమ్మా అది ఇది అని చెప్పేసి చెప్తది. కానీ మనము ఈ 3 జనరేషన్ ఇన్‌కమ్‌ని మనం బుర్రలో పెట్టుకొని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మనకి కూడా ఏదో ఒక డ్రీమ్ అనేదుండాలి. యాక్చువల్‌గా నేను సిస్టమ్‌కి రాకముందు నాకు ఎటువంటి డ్రీమ్స్ కూడా లేవు. అసలు డ్రీమ్ అంటే కూడా అందరూ చెప్తా ఉంటే నేను అది రీచ్ అవ్వాలి, ఇది రీచ్ అవ్వాలంటే ఓహో! ఇదంతా కూడా ఎలాంటి వాళ్ళు చెప్పుకుంటారంటే హ్మ్. బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కానీ, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు కానీ, అసలు అంటే నేను దాని కోసం వేరేగా ఏదో ఆలోచించుకునేదాన్ని. కానీ సిస్టమ్‌లోకొచ్చాక నేనైతే చాలా బలంగా ఖచ్చితంగా నేనెప్పుడు దేవుడి దగ్గర ఒకటే ప్రేయర్ చేస్తాను. నాకు ఇచ్చావు, ఇస్తున్నందుకు థాంక్స్ అని జెప్పేసి నేనెప్పుడు చెప్పుకుంటా ఉంటాను. అప్పుడు మనకంట యూనివర్స్ కనెక్ట్ అవుతదంట. ఖచ్చితంగా అలాంటప్పుడేంటంటే మనకి దేవుడనేవాడేంటంటే ఖచ్చితంగా మనకి మంచి ఆహ్, ఆరోగ్యంతో పాటు మనం చేసే ప్రేయర్ అనేది ఖచ్చితంగా ఫలిస్తదని జెప్పేసి ఎప్పుడు కూడా మనకి అందరూ మీటింగ్స్‌లో చెప్తా ఉంటారు. సో, మనం ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం? ఈ 3 జనరేషన్ ఇన్‌కమ్ కోసం మనం ఏం చేస్తున్నాం? కంపెనీ కోసం తెలుసుకుంటున్నాం. కంపెనీకి ఎవరైనా అడిగినప్పుడు నలుగురికి దాని కోసం షేర్ చేస్తున్నాం. అంతకంటే ముందు మనం ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాం. యూజ్ చేస్తూ, షేర్ చేస్తూ దాని కోసం మనము తెలుసుకునే ప్రయత్నంలో లెర్నింగ్‌లో ఉన్నాం. సో, ప్రతి ఒక్కరికి చెప్పే విషయం అయితే ఒకటి ప్రస్తుతానికి ఈ ఇన్‌కమ్స్ అన్నీ కూడా స్టార్టింగు ఒక 5 మంత్సో, 6 మంత్సో, 7 మంత్సో, 9 మంత్సో, 1 ఇయర్ వరకు అయినా సరే ఖచ్చితంగా దీనికి దేనికి కూడా మనం ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా. ఎందుకంటే మనము నిలబడి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ మనము ఏం జేస్తున్నాము? ప్రతిరోజు మనం వంట చేస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాము. మన టైం గడిసిపోతుంది. అంటే సంవత్సరాలు గడిసిపోతున్నాయి. ఈ సిస్టమ్‌లో ఉంటాము. ఏమైందిప్పుడు? బయట కొనుక్కుంటున్నాం. వాళ్ళందరిని పెంచుతున్నాం. మనం కూడా కొనుక్కొని నలుగురికి షేర్ చేసి ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? మనకేమన్నా టార్గెట్స్ లేవు. మనకి బాస్ లేడు. సో, మనం దేన్ని కళ్ళ ముందు పెట్టుకోవాలంటే, ఈ జనరేషన్ ఇన్‌కమ్ కోసం మనం కష్టపడి ఖచ్చితంగా కనుక మనం ముందుకెళ్ళినట్లయితే పక్కాగా మనం ఏదైనా సాధించొచ్చు. నాకు కూడా ఉన్న ఒకే ఒక డ్రీమ్ ఏంటంటే, మా బాబు బర్త్‌డేకి కార్ తీయాలి. నేను ఆ డ్రీమ్‌తో అయితే నేను వర్క్ చేయడం జరుగుతుంది. సో, ఈ జనరేషన్ ఇన్‌కమ్ కోసం మనం చేయడంలో పెద్ద కష్టమైతే ఉందని నేను అనుకోవట్లేదు లీడర్స్. నెక్స్ట్ ఏంటంటే చారిటీ. ఇదేంటంటే చారిటీ అనేది చూసుకున్నట్లయితే ఎలాగా? హెల్ప్ చేయడం అంటారు. హెల్ప్ చేయడం అంటే డబ్బులిచ్చే హెల్ప్ చేయనవసరం లేదు. మనము డబ్బులు గూడా అవసరం లేదు. చాలామంది ఏంటంటే అనాథ శరణాలయానికి డబ్బులివ్వటం, వాళ్ళకి బట్టలివ్వటం అవన్నీ చేస్తారంటారు. ఓకే. అలా చేస్తూ కూడా నాకు వచ్చిన ఆలోచన అది కరెక్టో కాదో మీరు ఫీడ్‌బ్యాక్ రూపంగా చెప్పండి. నేనేమనుకుంటానంటే
ఈ అంటే ఈ హెల్పింగ్ అనేది మనము ఎందుకు తెలియని వాళ్ళకి చెప్పకూడదు? తెలియని వాళ్ళకి సారీ లీడర్స్, ఫోన్ వచ్చింది. ఎందుకు మనం తెలియని వాళ్ళకి చెప్పకూడదు? యాక్చువల్ గా మనకి చారిటీ అంటే హెల్ప్ చేయడం అంటారు. అలాంటప్పుడు మన సిస్టమ్ కోసం మనకి బయట వాళ్ళకి ఎవరికైతే తెలియదో అలాంటి వాళ్ళు ఎల్కేజీ పిల్లలతో సమానం, చిన్న పిల్లలతో సమానం అని చెప్పేసి చెప్తా ఉంటారు. మన సిస్టమ్ కోసం తెలియకపోయినప్పుడు మనం ఏం చేయాలి? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు, 100 సార్లు అయినా సరే వాళ్ళకి చెప్పి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం. మనం ముందు నుంచి చేసేది ఏంటి? ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం మనం. అంటే అందరికీ కూడా ఆరోగ్యం పట్ల, ఆదాయం పట్ల మనం ఏం చేస్తున్నాం అంటే అవగాహన కలిగిస్తున్నాం. సో అవగాహన కలిగించేటప్పుడు మనం ఏంటంటే తెలియకపోయిన వాళ్ళకి 10 సార్లు మనం చెప్పొచ్చు. ఓకే, అలా చెప్పేటప్పుడు ఏమవుతుంది? అది కూడా మనం ఒక హెల్ప్ లెక్కే వస్తుంది. సో ఈ చారిటీ అనేది కూడా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడమే కాకుండా ఇలాగ కూడా హెల్ప్ చేస్తే అది కూడా ఒక మనము అంటే ఇంకా ఎక్కువ మందికి మనం హెల్ప్ చేయొచ్చు. చారిటీ అనేదని నాకు కొత్తగా అనిపించింది. సో ఎవరినైనా చూస్తే కూడా వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు వినరు అలా ఇలా అనుకోవడం కంట వీళ్ళకి మేము ఒక లైఫ్ ఇస్తున్నాము, వీళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాము అన్నట్టు ఏంటంటే మనం మన ప్రొడక్ట్ కోసం కానీ మన దేనికోసం అయినా సరే 1కి 10 సార్లు కనుక మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా మనం ఆ విధంగా కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ చారిటీ అనేది ఏంటంటే రంజిత్ సార్ చేస్తున్నారు, మనందరికీ కూడా చారిటీ చేస్తున్నట్టు. ఎందుకంటే ఆయన నేర్చుకోకపోయిన విషయాన్ని పదే పదే మనకి నేర్పించడానికి హెల్ప్ చేస్తున్నారు. ఆయన డబ్బులు తీసుకోవట్లేదు, మనకి నేర్పించి మనకి జూమ్స్ ఇచ్చి డబ్బులు తీసుకోవట్లేదు. ప్రతి విషయానికి కూడా ఆయన ఏమి డబ్బులు ఇచ్చేసి ఆయన జూమ్స్ ఇవ్వట్లేదు మనకి. సో అంత పెద్ద వ్యక్తి ఏంటంటే అంత దీనికి ఉండేటప్పుడు తలొక చేసి మనం కూడా సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా మన సిస్టాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. మనల్ని కూడా వెస్టేజ్ లో ఉన్నారా, ఇంకా చేస్తున్నారా, ఎప్పుడు వరకు వస్తుంది, ఇంకేం వస్తుంది అవన్నీ అనిపించుకొని మనము బాధపడే కంటే ఖచ్చితంగా ఎవరు ఏమైనా సరే అన్నా సరే ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే ఎవరు ఎన్ని అనుకున్నా సరే మీరు నిలబడండి. నిలబడితే వేరే వాళ్ళకి కనబడతారు, వినబడతారు. సో అది విషయం. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు వర్స్ట్. నేను ఏమైనా సరే కొంచెం దీనిగా మాట్లాడితే సారీ, నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏదో సొంతంగా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, సూపర్. మోహిని మేడం చాలా చాలా అంటే ఒక లీడర్షిప్ ట్రైనింగ్ అనుకోవచ్చు, ఒక మంచి ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ఇచ్చేలాగా వై వేస్టేజ్ అనే దానికోసం క్లారిటీ ఇచ్చేసారు. అసలు ఎందుకు నేను వేస్టేజ్ చేయాలి అనే ఒక ఆలోచన అసలు మైండ్లో రాకుండా చేశారు ఈ సెక్షన్ తర్వాత. ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని చెప్పారు, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని అన్నీ చెప్పారు. అంటే రియాలిటీ చూపించారు, కష్టపడితేనే వస్తుంది, ఇది మనం చేస్తేనే వస్తుంది, ఏదో జాయిన్ అయిపోతే రాదు, ప్రోడక్ట్ వాడకపోతే రాదు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్రీమ్స్ అనేవి తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో నేను చాలా మందికి హెల్ప్ చేయాలి, చాలా మందికి సిస్టాన్ని పరిచయం చేయాలి, మా బాబుకి నేను ఒక కార్ గిఫ్ట్ ఇవ్వాలి, ఆల్రెడీ మీకు ఉన్నది కానీ ఏంటంటే నా తరపున నేను ఏదైనా నా పిల్లలకి ఇవ్వాలి, ఒక మంచి డ్రీమ్ పెట్టుకున్నారు కాబట్టి ఇది అయితే మీకు తొందరగా ఫుల్ఫిల్ అవుతుంది. ఇదైతే పక్కాగా మీకు ఫుల్ఫిల్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఎవరికైనా కానీ ఈ సెక్షన్ మీకు ఎలా అనిపించిందో మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం.